ట్విట్టర్ స్పేస్ అందరూ కూడా ఇదే మాట. ఇదే ఏంటి, ఇది మహాభారతాన్ని తిడతాడు, రామాయణాన్ని తిడతాడు అని చెప్పి. రామాయణంలో అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా, ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక. నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పినాయి అని చెప్పరా నా కొడక. నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సొంత రాజ్యంలో తరివించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యం పోండి అని చెప్పని తరివించుకొని అడవిలో అడుక్కు ఈ రాఘవ మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు అనేవాడు లేస్తే పొద్దున్న లెగిస్తే క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని వాళ్ళని తిడతాడా, వాళ్ళతో పాటు వాళ్ళు విశ్వసిస్తున్న దేవుళ్ళని తిడతాడు. బొక్కేం కాదు, బొక్కలో బైబిల్, అది ఒక వ్యభిచార పుస్తకం, పబ్లిక్ లో చెప్తున్నా. ఎలాగా ఏందో ఆ 2 సెక్కలకి సున్ని ఎందుకు? ఇలాగా సున్ని ఎవరు వేసుకుంటారా, మగోళ్ళ ఆడోళ్ళ? బొక్కడా బైబిల్ పబ్లిక్ లో చెప్తా. బొక్కడా బైబిల్ క్రైస్తవ బొక్క. ఏసు ఎవడికి పుట్టాడో తెలుసా? ఏసు చవట, ఆడెవడో పుట్టాడో తెలీదు. కాపీ పేస్ట్, క్రైస్తవం వేస్ట్ అని మాట్లాడతాడు జీసస్ క్రైస్ట్ గురించి. అట్లా మాట్లాడినప్పుడు నేను ఒక రిటాలియేషన్ వీడియో చేశా. 1 అవర్ వాడి మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి. దాంట్లో నేను ఏమన్నాను అనే దాని గురించి చెప్పే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. ప్లీజ్ బ్రదర్. రామాయణంలో అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా, ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక. కట్ చూసారా, చేపించిన కట్. బ్రదర్ కంటిన్యూ. ఎన్ని కట్స్ వస్తాయో చూపిస్తా మీకు ఇప్పుడు. రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన చెప్పరా నా కొడక. నువ్వు ఏం చేస్తున్నావు? అలా అంటే ఎలా ఉంటుంది? ఒకటి అలా అంటే ఎలా ఉంటుంది అన్న దగ్గర కట్ ఎందుకు వచ్చింది అబ్జర్వ్ చేశారా మీరు? అలా అంటే ఎలా ఉంటుంది అనే దగ్గర ఎందుకు కట్ వచ్చింది చూడండి. రాముడిని నేను తిట్టాను కదా, వీళ్ళ ప్రోపగండా, మన పవన్ కళ్యాణ్ గారు అండ్ బ్యాచ్ ప్రోపగండా ఇది కదా. రాముడిని తిట్టాను కదా, ఇప్పుడు నేను రాముడిని తిట్టాను కదా, ఆ కట్ చేసిన బయట కాకుండా యాక్చువల్ బయట చూడండి ప్లీజ్. రాజా ఫుల్ వీడియో కొట్టించుకోనంటే ఇప్పుడు వాళ్ళు కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పొద్దున్న వచ్చి రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వచ్చి సొంత రాజ్యంలో తరలించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యం పోండి అని చెప్పని తరలించుకొని అడవిలో అడుక్కు తిని ఆయన రాముడి గురించి మాట్లాడితే ఎంత గణనీయం, ఎంత దారుణం అది. అంటే కొన్ని కోట్లాది మంది హిందువులు పూజిస్తున్న ఒక దేవుడి గురించి, ఆరాధిస్తున్న ఒక రాముడి గురించి తప్పుగా మాట్లాడితే అది దేవదోషం కాదా? అలా అంటే ఎలా ఉంటుంది? ఆ కట్టెందుకు తెలుసా? అలా అంటే ఎలా ఉంటుందో అది తప్పు కదా. తప్పు కదా. ఆ మాటలు మాట్లాడకూడదు కదా. ఈ రోజు మాట్లాడినందుకు రేపొద్దున్న మళ్ళీ క్రిస్టియన్స్ కూడా బయటకు వచ్చి ఇలాగే మాట్లాడితే, రాముడిని దూషిస్తే, కృష్ణుడిని దూషిస్తే, వెంకటేశ్వర స్వామిని దూషిస్తే, శివుడిని దూషిస్తే కొట్టుకోరా మతాల పేరుతో. వీడిని ఆపాలి కదా. ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, క్రిస్టియన్ సంఘాలు ఎందుకు కేసులు పెట్టట్లేదు అని ఆ రోజు మాట్లాడితే అయ్యి కట్ చేసి ప్రోపగండా. మళ్ళీ వెనక్కి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఆ సభలో ఇచ్చిన దిశానిర్దేశం మీరు అందరూ అటాక్ చేయండి అని ఇండైరెక్ట్ గా చెప్పంగానే మన కూలీలు బయటకు వచ్చి ఆ బంగ్లాదేశ్ వీడియో గురించి మాట్లాడతారు. కట్ చేసిన వీడియో. ఈ వీడియోలో మళ్ళీ నేను మాట్లాడిన మాటలు కట్ చేసి మాట్లాడతారు. ఇది కంప్లీట్ వీడియో ఎవరన్నా చూసారా? ఈ కంప్లీట్ వీడియో ఎప్పుడైనా ఎవరన్నా చూసారా? ఈ కంప్లీట్ వీడియోలో దాదాపు 1 అవర్ ఉన్న వీడియోలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు కొట్టుకొని చావకూడదు కదా అని చెప్తే, వీడు జీసస్ క్రైస్ట్ గురించి బూతులు మాట్లాడితే ఆ బూతులు మాట్లాడిన దాని గురించి వాళ్ళు కూడా రిటాలియేట్ చేస్తే ఎట్లా ఉంటుందో అది తప్పు కదా అన్న దానికి చేస్తారు. సార్, ఒక మనిషిని అరెస్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇంత హీనంగా బిహేవ్ చేయాలా?